అర్జున్ ప్రసాద్ సుభద్ర ఇద్దరు అతిథిని క్షమించమని వేడుకుంటూ ఉండగా, అసలు మీ దగ్గర ఏముందని నన్ను క్షమాపణ అడుగుతున్నారు? మీరు క్షమాపణ అడగడానికి కూడా అర్హులు కాదు. నాకు ఏ న్యాయం చేయాలి అనుకుంటున్నారు? మీరిప్పుడు వట్టి చేతులతో వచ్చారు, నాకు ఇవ్వడానికి కూడా మీ దగ్గర ఏమీ లేదు అని అంటుండగా, ఉందమ్మా అని అంటూ ఒక్కసారిగా అతిథి ముందు మోకరిల్లి అతిథి కాళ్ళు పట్టుకుంటాడు అర్జున్ ప్రసాద్. దాంతో షాక్ అవుతుంది అతిథి. అది చూస్తున్న సుభద్ర ఏడుస్తూ ఉండగా అహల్య గౌతమ్లు కూడా బాధపడుతూ ఉంటారు. 2 అడుగులు వెనక్కి వేస్తుంది అతిథి. ఏం చేస్తున్నారు మీరు? మీ కొడుకు చేసిన తప్పుకి ఇలా నన్ను బ్లేమ్ చేయాలి అనుకుంటున్నారా? మీరు ఇలా నా కాళ్ళు పట్టుకుంటే నాకు వచ్చే ప్రయోజనం ఏంటి? ఇది కూడా నన్ను రాక్షసిని చేసి మీరు మంచి వాళ్ళలాగా చెలామణి అవ్వడానికే తప్ప మీరు ఇలా కాళ్ళు పట్టుకుంటే నాకు వచ్చే యూజ్ ఏమీ లేదు అని కఠినంగా అనేస్తుంది అతిథి. నిన్ను తండ్రిలాగా పెంచిన వాడు కాళ్ళు పట్టుకుంటే కూడా నీకు కనికరించాలి అనిపించలేదా అమ్మా అని సుభద్ర అతిథిని అంటూ పైకి లెమ్మని అర్జున్ ప్రసాద్ని పైకి లేపుతుంది. నీకు సంతోషం కలుగుతుంది అంటే అది 1% అయినా 100% అయినా నేను చేస్తానమ్మా, ఇది నా మాట అని అంటూ అతిథి ముందు ప్రమాణం చేస్తాడు అర్జున్ ప్రసాద్. నేను చూస్తాను ఎంతవరకు మాట నిలుపుకుంటారో అంటూ ఉంటుంది అతిథి. నా ప్రాణాలు పోయినా కూడా నేను లెక్క చేయనమ్మా, ఇక వెళ్ళొస్తాను అని అంటూ అక్కడి నుండి అర్జున్ సుభద్రాలు వెళ్ళిపోబోతూ ఉండగా అహల్య గౌతమ్లు కూడా పక్కకి తప్పుకుంటారు. ఆ పెద్దవాళ్ళిద్దరు ఇంటికి వెళ్ళిపోతే టేబుల్ పైన ఉన్న ఐటమ్స్ అన్ని చిందర వందరగా విసిరేస్తుంది అతిథి. వాళ్ళ అమ్మా నాన్నకి జరిగిన అవమానం తట్టుకోలేక బాధగా కుప్పకూలి టేబుల్ని గట్టిగా కొడుతూ టేబుల్ ముందు కుప్పకూలిపోతాడు గౌతమ్. అప్పుడే అహల్య వస్తుంది. అహల్య ఒళ్ళో తల పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు గౌతమ్. మరోవైపు రూమ్లో గౌతమ్ అహల్య లేకపోయేసరికి అహల్య కడుపు పోవడానికి భానుమతి ప్లాన్ చేసి కార్తిక్ని తీసుకొచ్చి, నిజంగా నీకు తెలుసా ఒక అహల్య మాత్రమే బెడ్ పైన పడుకుంటుందా అని అడుగుతుండగా, అవును, ఒక అహల్య మాత్రమే బెడ్ పైన పడుకుంటుంది, నాకు తెలుసు కదా అని అంటూ ఉంటాడు కార్తిక్. అయితే ఈ ఫ్యాన్ నట్లు పీకే, అది పడుకున్నప్పుడు ఫ్యాన్ వేస్తే అది దాని కడుపుపై పడి కడుపు పోతుంది అని భానుమతి అంటూ ఉంటుంది. అప్పుడు ఏసీ వేస్తారు కదా అంటుండగా, ఏసీని కూడా పాడు చేసేయి, అప్పుడు ఫ్యాన్ వేస్తారు, ఫ్యాన్ కడుపుపై పడి కడుపు పోతుంది అని భానుమతి చెప్పగానే ఫ్యాన్ నట్లు పీకేస్తాడు కార్తిక్. మీరు నిజంగా కన్నింగ్ బామ్మగారు అంటూ ఉంటాడు కార్తిక్. మరోవైపు అతిథి టీవీ సీరియల్ చూస్తుండగా అందులో ఒక అత్త కోడల్ని తిడుతూ, నువ్వు ప్రెగ్నెంట్ కాకపోయినా ప్రెగ్నెంట్వి అని అబద్ధం ఆడావు కదా అని అంటూ ఉండగా, లేదత్తయ్య గారు నేను నిజంగా ప్రెగ్నెంట్నే అని కోడలు బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఆ వాదనిన్న అతిథి యామినితో, నిజంగా అహల్య ప్రెగ్నెంటేనా లేదంటే కావాలనే నాటకం ఆడిందా గౌతమ్ని తక్కించుకోవడానికి? నేను మొన్న చేసిన టెస్ట్లలో ఏర్పడుతుంది, అహల్య ప్రెగ్నెంట్ అయితే అందులో ప్రెగ్నెంట్గా ఉంటుంది, నేను ఇప్పుడే వెళ్ళి చూస్తా అని అంటూ అతిథి హాస్పిటల్కి బయలుదేరుతుంది. గౌతమ్ అంటే నీకు ఇష్టం లేదు అని ఆ యామిని చెప్పినా అతిథి వినిపించుకోదు. మరోవైపు ఇంటి ముందుకి కారు వచ్చి ఆగుతుంది. గౌతమ్ మాత్రం కారు దిగకుండా చూస్తూ ఉండగా అహల్య రండి అంటుండగా, అమ్మా నాన్నని నేను ఫేస్ చెయ్యలేను, నా వల్ల కాదు, నా వల్ల వాళ్ళకి తల వంపులే తప్ప ఒక్క పూట సంతోషం కూడా లేదు అని అంటూ ఉంటాడు గౌతమ్. నేను వచ్చినప్పటి నుంచి మీరు మీ అమ్మా నాన్నని ఎలా చూసుకుంటున్నారో నాకు బాగా తెలుసు. వాళ్ళు ఇప్పుడు నా పక్కన నిలబడ్డారంటే మీరే కారణం. అసలు వాళ్ళకి అవమానం జరిగిందని మనకి తెలియనట్టే సైలెంట్గా ఉండిపోదాం, తెలిస్తే కదా బాధ అని అహల్య నచ్చజెప్పడానికి ట్రై చేస్తుండగా అప్పుడే అర్జున్ ప్రసాద్ సుభద్రాలు ఇంటి బయటికి వచ్చి, ఏంటమ్మా అక్కడే ఉండిపోయారు, లోపలికి రండి, మీకోసమే భోజనం చేయకుండా వెయిట్ చేస్తున్నాం అని అహల్య గౌతమ్ని అంటూ ఉంటాడు అర్జున్. ఇక వాళ్ళు లోపలికి వస్తారా? భానుమతి చేసిన కుట్ర వల్ల అహల్య కడుపుపై ఫ్యాన్ పడి అహల్య కడుపు పోతుందా? ఏం జరుగుతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.